హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి దానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ వచ్చి 53,583 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే అప్సైడ్ మూమెంటం కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిన్న ప్రీవియస్ వీడియోస్లో నేను 2 విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు మూమెంటం బిగ్ క్యాండిల్ రావాలి అని కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా మొన్న వీడియోలో నిన్న రావాలి, 98% నిన్న రావాలి. అది మిస్ అయితే మాత్రం అంటే గురువారం రావాలి, గురువారం మిస్ అయితే మాత్రం శుక్రవారం డెఫినెట్గా వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను బుధవారం వీడియో చేసినప్పుడు చెప్పాను మీకు, గురువారం నాకు మూమెంట్ రావాలి విత్ వాల్యూమ్ ప్రకారం, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూసుకుని, అడ్వాన్స్ లెవెల్స్ ప్రకారంగా చూసుకున్నా సరే 98% గురువారం నాడు రావాలి. ఒకవేళ ఇన్ కేస్ గురువారం నాడు మూమెంటం తప్పితే మాత్రం 100% శుక్రవారం నాడు రావాల్సిందని కూడా చెప్పడం జరిగింది మీకు. సో ఈ రోజు మాత్రం బిగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. డౌన్ సైడ్ మూమెంటం దొరికింది, అప్ సైడ్ మూమెంటం దొరికింది. సో నో ప్రాబ్లం. సో అయితే మనకి నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ప్రీవియస్ డే వీడియోస్లో చూడండి, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఇంతకుముందు రెసిస్టెన్స్ జోన్ మనకి బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర సపోర్ట్గా మారి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తాం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో ఈ లెవెల్ సపోర్ట్ అని చెప్పడం జరిగింది. 50,000 నియర్ దగ్గర సపోర్ట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు రెసిస్టెంట్గా లెవెల్గా మారింది కాబట్టి ఇప్పుడు సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం మార్చుకుంది మార్కెట్. సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందన్నమాట. అదేవిధంగా నిన్న కూడా నేను డౌన్ఫాల్కి నేను ఎదురు చూస్తున్నాను చెప్పాను. మార్నింగ్ డౌన్ఫాల్ వచ్చింది మార్కెట్ అప్సైడ్ మూమెంట్ ఉంది. ఒకవేళ మార్నింగ్ అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం డెఫినెట్గా ఆఫ్టర్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చేస్తారు మార్కెట్లో. సెల్లింగ్లో వచ్చి క్లోజ్ అవ్వాల్సింది. అలా కాకుండా మార్నింగ్ మార్కెట్ మనకి డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి అది కూడా రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ డౌన్ సైడ్ అయించడం జరిగింది. అంటే వీక్ వాల్యూమ్తో మార్కెట్ డౌన్ఫాల్ అయింది. అంత డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మార్కెట్ వీక్ వాల్యూమ్తో అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు. అప్సైడ్ మూమెంటం అంటే యాజ్ ఇట్ ఈస్గా మూమెంటం జనరేట్ అవుతున్నప్పుడు ఆ లెవెల్ దగ్గర, అంటే ఎక్కడి వరకు అయితే మార్కెట్ ఓపెన్ అయింది ఆ లెవెల్ దగ్గర తీసుకెళ్ళిపోతారు జనరల్గా అయితే. లేదు ఇంకా మంచి వాల్యూమ్ వస్తే మాత్రం దానికన్నా హైకి మార్కెట్ క్లోజ్ అయ్యేలా చూసుకుంటారు అనమాట. సో అయితే ఇప్పుడు మనం సోమవారం నాడు ట్రేడింగ్ చేసినప్పుడు మార్కెట్ రేపు సోమవారం నాడు మాత్రం ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ అయితే విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఉంది. మార్కెట్ నియర్ ఇప్పుడు మార్కెట్ మన టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన టార్గెట్ మాత్రం ఒక రెసిస్టెంట్ ఆల్ టైమ్ హై రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ వెళ్ళటానికి రెడీగా ఉందన్నమాట. నేను నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే నిఫ్టీ కొద్ది వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది కూడా చెప్పడం జరిగింది. నిఫ్టీ 26,000 మార్క్ను టచ్ అవ్వాలి, ఎందుకంటే అక్కడి నుంచి రాంగ్ సెల్లింగ్ జరిగింది. మార్కెట్ 100% టచ్ అవ్వాలి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ నిఫ్టీ 26 మార్కును టచ్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైని టచ్ చేసుకుంటూ వెళ్తారని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఆ రోజు రాను మనం నెక్స్ట్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మనం చూడబోతున్నాం. మార్కెట్లో కొద్దిగా ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీని త్వరలో మనం మళ్ళీ ఒకసారి చూస్తూ ఉంటాం అనమాట. సో చూడండి, మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ వెళ్ళబోవటానికి రెడీగా ఉందన్నమాట. ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి డౌన్ఫాల్ అయింది, మళ్ళీ లెవెల్ దగ్గర డౌన్ఫాల్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి మరి మార్కెట్ మళ్ళీ ఒక అగైన్ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ టచ్ అవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నా టార్గెట్ ఈరోజు నేను బయింగ్లో కాల్ ఆప్షన్లో హోల్డ్ పెట్టడం జరిగింది. మన నియర్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి హోల్డ్ చేయడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మన టార్గెట్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే ఫస్ట్ టార్గెట్ అయితే 55,000 దగ్గర అయితే నా టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సెకండ్ టార్గెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మాత్రం సెకండ్ టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనం ఒకసారి ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో లెవెల్స్ ఒకసారి మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. 30 minutes చార్ట్లో కన్వర్ట్ అవుతున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, నిన్న నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, ఒక రెసిస్టెంట్ జోన్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. మార్నింగ్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో పుట్ ఆప్షన్ అయితే మనం ట్రై చేయడం జరిగింది. తక్కువ క్వాంటిటీలో పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత మనం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఎప్పుడైతే మనకి ఒక వాల్యూమ్ని ఇంట్రాడే బేసిక్లో వాల్యూమ్ని ఎప్పుడైతే జనరేట్ చేసిందో
అక్కడి నుంచి మాత్రం నేను కాల్ ఆప్షన్ అయితే బై చేయడం, నేను ఇక్కడ నుంచి బై చేయడం జరిగింది అనమాట. అంటే మిడిల్ 52,800 దగ్గర నుంచి నేను 52,000 నుంచి నేనైతే కాల్ ఆప్షన్ అయితే ప్లే చేయడం జరిగింది 52,000 నుంచి. సో కాల్ ఆప్షన్ అయితే ఎప్పుడైతే కొద్దిగా ప్రాఫిట్లోనే మనకి మార్కెట్ ఇవ్వడం జరిగింది. ఇది పుట్ ఆప్షన్, ఇది కాల్ ఆప్షన్ రెండు కూడా ప్లే చేయడం. సరే అయిపోయిన దాని గురించి భజానా ఎవరైనా చెప్తారు. ఇప్పుడు అవ్వదాల్సిన గురించి మనం చెప్తూ మాట్లాడుకుందాం. సో మార్కెట్ ఇప్పుడు రానున్న రోజుల్లో రేపు సోమవారం మాత్రం మార్కెట్ 54,000 నుంచి ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఉంది. 54,000 నుంచి ఈ రెసిస్టెంట్ లెవెల్ని కొద్దిగా స్ట్రగుల్ చేయాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 54,000 నుంచి 54,100, 200 లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్, అక్కడి నుంచి కొద్దిగా మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్లోకి రావాలి. సైడ్ జోన్లో వచ్చి మళ్ళీ మార్కెట్ అటెంప్ మళ్ళీ ఒక అప్ సైడ్ మూమెంటం వెళ్ళాలన్నమాట. సో అలా కాకుండా ఈరోజు మనం మూమెంటం చూసుకుంటే మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం మూమెంటం ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది. ఆ రాంగ్ బయింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మనకి రెసిస్టెంట్ ఇంతకుముందు రెసిస్టెంట్గా ఉంది, ఇప్పుడు సపోర్ట్గా మారాలి. మార్కెట్ మారే అవకాశం ఉండాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారాలి అంటే మార్కెట్ డౌన్ఫాల్ రావాల్సిందే. డౌన్ఫాల్కి వచ్చి వాల్యూమ్ జనరేట్ చేసుకుని వెళ్ళాల్సిందే అని కూడా చెప్పడం జరిగింది మీకు. యాక్సిడీస్గా మార్కెట్ డౌన్ఫాల్కి రావడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఒక సపోర్ట్ లెవెల్ని ఇప్పుడు ఈ లెవెల్ని సపోర్ట్గా మార్చుకోవాలి. మార్కెట్ ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈరోజు రాంగ్ బయింగ్ వెళ్ళింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ వాల్యూమ్తో మనకి వెళ్ళినప్పుడు ఎంత సపోర్ట్గా వర్కౌట్ అవ్వదు. ఇంకా కొద్ది మార్కెట్ వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మార్కెట్ ఈ లెవెల్ని మాత్రం ఒక సపోర్ట్గా మార్చే అవకాశం 100 to 100% మార్కెట్ చేసుకుంటుంది. ఓకేనా. అయితే మనకి సోమవారం మాత్రం 54,000 ఒక రెసిస్టెంట్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్దిగా సెల్లింగ్ వస్తుంది మార్నింగ్ సెషన్లో. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాల్యూమ్ జనరేట్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వెళ్ళే ప్రక్రియ తీసుకొస్తారు. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ చేస్తే మాత్రం మనకు ఆల్రెడీ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఒక రెసిస్టెంట్, ఇంతకుముందు రెసిస్టెంట్ లెవెల్గా ఉన్న లెవెల్ ఇప్పుడు సపోర్ట్గా మారింది. ఇంటర్డే బేస్లో సపోర్ట్గా మారుతుంది. కాబట్టి ఈ లెవెల్ దగ్గర ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ ఒక అప్ సైడ్ మూమెంటం మనం చూసుకోవచ్చు మార్కెట్లోకి. ఓకేనా. సో రానున్న రోజులు మాత్రం వన్ వీక్ అంటే మన అంచనా ప్రకారం నెక్స్ట్ వీక్ మన మార్కెట్లో మన ఆల్ టైమ్ హైని వీక్ కానీ ఆ పై వీక్ కానీ, ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని మనకి చూడబోతున్నాం. సో మార్కెట్లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ బుల్ మార్కెట్లో ఉంది. ఆల్రెడీ నేను కూడా చెప్పడం జరిగింది మార్కెట్ బుల్ మార్కెట్లో ఉందని కూడా చెప్పడం జరిగింది. సో బుల్స్ మళ్ళీ ఎంటర్ అయిపోయారు. ఇక్కడ నుంచి 50,000 నుంచి బుల్స్ ఎంటర్ అయ్యారు. మళ్ళీ మార్కెట్ని మనం 55,000 నుంచి 56,000 నుంచి బ్యాంక్ నిఫ్టీ తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,768 పాయింట్ల దగ్గర అయితే ప్రజెంట్ అయితే అప్ సైడ్ మూమెంటం గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నిఫ్టీ ఒక బిగ్ క్యాండిల్ ఈ 3-4 రోజుల నుంచి కానీ ఒక బిగ్ క్యాండిల్ రావాలని కూడా చెప్పడం జరిగింది. యాజ్ డీస్గా నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు బిగ్ క్యాండిల్ అయితే వచ్చింది. కొద్దిగా నేను ఎక్కువ సెల్లింగ్ అయిపోయి ఉన్నానని చెప్పాను. సెల్లింగ్ జరిగింది మార్నింగ్ సెషన్లోనే మనకి బిగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్లో. అంత సెల్లింగ్ జరిగినప్పుడు రాంగ్ వాల్యూమ్తో మనకి సెల్లింగ్ జరిగినప్పుడు మళ్ళీ మార్కెట్ లేపేస్తారు. కాబట్టి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి నియర్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని లేపడం జరిగింది అనమాట. ఓకేనా. సో అయితే నిఫ్టీలో కొన్ని విషయాలు మనం ఆల్రెడీ ప్రస్తావించుకున్నాం జరిగినాయి కూడా. సో నేను ఇంటర్డే బేసిక్లో కొన్ని విషయాలు కూడా ఇంటర్డే బేసిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, నిఫ్టీ నేను మన ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ అయ్యి ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ అయ్యింది కూడా నిఫ్టీ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకుని డౌన్ఫాల్గా వచ్చింది. సపోర్ట్ చేసుకుని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ పట్టాను కానీ నిఫ్టీ నేను పట్టలేకపోయాను. ఈరోజు కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉంది. వాల్యూమ్ ప్రకారం కూడా నాకు కన్ఫ్యూజ్ వచ్చింది. అంత కన్ఫ్యూజన్లో నేనైతే బై అయితే ప్లే అయితే చేయలేను, బై కానీ సెల్లింగ్ కానీ. ఎందువలంటే మాకు కామ్గా ఉండిపోతాను. మన మార్కెట్లో ప్లే చేసేది ప్రాఫిట్ గురించి. సో మా కంపల్సరీగా ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, మన అమౌంట్ డిమాండ్లో అమౌంట్ నాశనం చేసుకోకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రాఫిట్
తర్వాత దేవుడు ఎరుగు మార్కెట్ ఇస్తుందా లేదా. మనం కరెక్ట్గా ప్లే చేస్తే మార్కెట్ డెఫినెట్గా ప్రాఫిట్ ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు. కానీ ఏంటంటే మనకు ఆచితూచి మనం అడుగు పెట్టాలి కాబట్టి ఆచితూచి మన వాల్యూమ్ ప్రకారం మనం బై చేసుకుంటాం అనమాట. సో చూడండి మనకి సపోర్ట్ లెవెల్ ఈ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే దొరికింది మన నిఫ్టీకి. ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఉంది. మళ్ళీ అగైన్ ఇక్కడ ఇంతకుముందు కూడా సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఈరోజు కూడా సపోర్ట్ తీసుకున్న నిఫ్టీ ఒక అప్సైడ్ మూమెంట్కి అయితే వెళ్ళటం జరిగిందనమాట ఈ లెవెల్ దగ్గర నుంచి. ఓకేనా. సో అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే ఇంట్రాబేసిక్ రెసిస్టెన్స్ చూసుకుంటే ఈ రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుంది గత 4 రోజుల నుంచి మన నిఫ్టీ. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ కూడా ఇంట్రాబేసిక్లో సపోర్ట్ లెవెల్ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ కూడా బేస్ చేసుకుంది. 2 విధాలుగా ఒక మంచి మిడిల్ పాయింట్లో మనకి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ను తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. సో ఇది నిఫ్టీ నేను ఈరోజు మిస్ చేశాను. బ్యాంక్ నిఫ్టీని మాత్రం ప్లే చేసుకున్నాను. సోమవారం మాత్రం నిఫ్టీని 80% మిస్ చేసుకునే ప్రసక్తి లేదు. సోమవారం మాత్రం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వాలటిలిటీ ఉంటుంది. ఎందువల్ల వాలటిలిటీ ముందుగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నిఫ్టీ సోమవారం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ వాలటిలిటీ ఉంటుంది. అది 4x వాలటిలిటీ, 3x వాలటిలిటీ, 5x వాలటిలిటీ, అది వరల్డ్ న్యూస్ బేస్ మీద ఉంటుంది అనమాట. ముందు వాలటిలిటీ ఎందుకంటే వాల్యూమ్ రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు విత్ వాల్యూమ్ లేకుండా మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. ఇంత వాలటిలిటీ క్రియేట్ చేసుకున్నప్పుడు మార్కెట్ డెఫినెట్గా కొద్దిగా చాలా మందికి స్టాప్ లాస్ హిట్ అవుతాయి. కరెక్ట్గా ప్లే చేయాలి. మనం ఆ గేమ్ ఆడాలి అంటే ఇంటర్డే కరెక్ట్గా ప్లే చేయాలి. లేదంటే మాత్రం ఎట్టే స్టాప్ లాస్లు హిట్ అవుతుంటాయి అనమాట. ఓకేనా. మనం మూమెంటం వెళ్తున్నప్పుడు మిడిల్ మనకి మూమెంటం మార్కెట్ వెళ్తున్నప్పుడు మిడిల్ ఇక్కడ బై చేసినా ఇక్కడ బై చేసినా ఇక్కడ బై చేసినా ఇక్కడ బై చేసినా ఇక్కడ బై చేసి ఎక్కడ బై చేసినా మనం ప్రాఫిట్లో ఉంటాం. కానీ మార్కెట్ వాలటిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడ ప్లే చేయాలో కరెక్ట్గా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనం ప్లే చేస్తే మాత్రం స్టాప్ లాస్ హిట్ అవుతుంటాం. కాల్ ఆప్షన్ తీసుకున్న చోట పుట్ ఆప్షన్ తీసుకుంటాం, పుట్ ఆప్షన్ తీసుకున్న చోట కాల్ ఆప్షన్ తీసుకుంటుంటాం. సో వాలటిలిటీ మార్కెట్ మాత్రం చాలా జాగ్రత్త ప్లే చేసుకుంటూ ఉండాలి. సో రేపు మాత్రం సోమవారం మాత్రం బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ వాలటిలిటీ ఉంటుంది. స్పీడ్ ఎంత స్పీడ్ 4x 3x 5x అది వరల్డ్ న్యూస్ బేసిక్ మీద ఉంటుంది అనమాట. ఇక్కడ సో మళ్ళీ మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుని మనకు అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ నిఫ్టీలో మనకు కనబడుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో మాత్రం నేను సోమవారం నాడు హోల్డింగ్లో అయితే ప్రజెంట్ నిఫ్టీ అయితే బై చేయలేదు. సోమవారం నుంచి మాత్రం అవకాశం వచ్చిన నిఫ్టీ బై చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను. నా టార్గెట్ మాత్రం 26,000 అబోవ్ మాత్రం నా టార్గెట్ అయితే నిఫ్టీలో మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట హోల్డింగ్లో. సోమవారం మన 25,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. సోమవారం ఇంటర్డే బేసిక్లో మనం ప్లే చేసుకునే వాళ్ళైతే 25,000 దగ్గర రెసిస్టెంట్ ఉంది. ఈ రెసిస్టెంట్ గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా సెల్లింగే నేను మార్నింగ్ సెషన్లో సెల్లింగే చూస్తున్నాను. తర్వాత మళ్ళీ మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. అక్కడ నుంచి కాల్ ఆప్షన్ 2 విధాలుగా మనం ప్లే చేసుకోవచ్చు. సపోర్ట్ లెవెల్ మాత్రం 24,000 మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మనకి ఇంట్రాబేసిక్లో. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా ఒక సపోర్ట్ లెవెల్ మనకి ఉన్నది. 24,600 లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. రెసిస్టెంట్ లెవెల్ మాత్రం 25,000 దగ్గరతో ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. సో ఈ నిఫ్టీ యొక్క మనకి నా వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. సో మండే మార్కెట్లో ప్లే చేసుకుని ఇంటర్డే బేసిక్లో ప్లే చేసుకునే ఆప్షన్లో ప్లే చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ప్లే చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.